నమస్కారం అండి. నా పేరు దయానిధి. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం. నేను గత 14 సంవత్సరాలు బట్టి ఈ కౌజు పెట్టెల వ్యాపారం చేస్తున్నా. ఇందులో నేను సక్సెస్ అయ్యా. ఈ సక్సెస్ అవ్వడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అంటే నాకు వర్కర్స్ లేరు కూడా. నేను, నా భార్య, నా పిల్లలు మేము సొంతంగా ఈ వ్యాపారాన్ని చేసుకుంటాం. జాగ్రత్తగా ఉంటాం. నాకు హ్యాచింగ్ యూనిట్ కూడా ఉంది. ఈ హ్యాచింగ్ యూనిట్ ఇక్కడ కనపడే ఈ పేరెంట్స్ ఉన్నాయి కదా, ఈ పేరెంట్స్ వచ్చి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు ఆ హ్యాచరీలో పెట్టి 18 రోజులకి పిల్లలు వస్తాయి. అలా ఈ 18వ రోజున ఆ పిల్లలను చాలా జాగ్రత్తగా మేము ఆ బ్రూడింగ్లో వేసుకొని వారం మాకు వచ్చేటప్పటికి వారానికి 1000 పిల్లలు మాత్రమే వచ్చేటట్టు నేను వ్యాపారం సెట్ చేసుకున్నా. వారానికి 1000 చాలు నా స్థాయికి. ఈ 1000 వ్యాపారం వల్లనే నాకున్నటువంటి షెడ్యూల్ నిర్మాణం కానీ, నాకున్నటువంటి అమ్ముకునే విధానం కానీ సరిపోతుంది. ఈ 1000 బ్రూడింగ్లో వేసినప్పుడు 1 డే దగ్గర నుంచి వారం రోజుల లోపు మేము కొన్ని మందులు వాడతాం. ఈ మందులు వచ్చి యాంటీబయాటిక్ ఒకటి ఉంటుంది. దాంట్లో నేను ఎన్రోఫ్లాక్సిన్ యాంటీబయాటిక్ వాడతాను కాలాన్ని బట్టి. ఈ కాలంలో ఎన్రోఫ్లాక్సిన్ వాడతాను. మరలా ఎండాకాలం వచ్చేటప్పటికి ఎమాక్సిలిన్ వాడతాను. అలా కాంప్లికేషన్ ఏదైనా ఉంటే నియోడాక్స్ ఫార్ట్ వాడతాం. ఏదైనా ఈ వారం రోజుల పాటు ఒక యాంటీబయాటిక్ ఇస్తాం. ఈ యాంటీబయాటిక్తో పాటు బలానికి అంటే బి కాంప్లెక్స్ అవసరమే, మల్టీవిటమిన్ అవసరమే. ఈ మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్ కూడా ఈ వారం రోజుల పాటు ఇస్తాం. ఈ వారం రోజుల్లో ఈ బ్రోడర్ నిమోనియా అనేది రాకుండా వాటికి 1 వాట్, 1000 కోడి కౌజు పిల్లలు అనుకోండి, సుమారుగా 800 వాట్ల కరెంట్ని మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఒకవేళ కరెంటు పోయినా మాకేంటంటే ఇన్వర్టర్స్ ఉన్నాయి. కరెంటు పోయినా మాకు ఇబ్బంది ఉండదు. దాదాపు 5-6 గంటల సేపు కరెంటు పోయినా ఆ ఇన్వర్టర్ మీద బల్బులన్నీ వెలుగుతాయి. అదొకటి నాకు నా వ్యాపారంలో నేను దెబ్బతినకుండా ఉండడానికి కారణం. బ్రోడర్ నిమోనియా అనేటటువంటిది పిల్లలు రాకుండా చూసుకోవాలి. ఈ బ్రోడర్ నిమోనియా ఎందుకు వస్తుంది అని అంటే చెమ్మ వస్తుంది కింద. మేత కింద ఒలిగిపోయినప్పుడు ఆ ఒలిగిపోయిన మేతనే తినేస్తాయి. అలా కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కింద పేపర్లు మార్చుకుంటూ ఉంటాం. ఆ లైటింగ్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. చక్కగా నీళ్లు ఎప్పుడు పొద్దున పెట్టిన నీళ్ళు సాయంత్రానికి అయిపోవాలి, సాయంత్రం పెట్టిన పొద్దునకి అయిపోవాలి. తగినంత నీళ్ళు పెడతాం, కొద్దిగా ఎక్కువ పెడతాం. మరి ఈ నీళ్ళన్నీ ఎండిపోయే విధానంగా కాదు. కొద్దిగా నీళ్ళు ఉండగానే తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్. అంటే వాటర్ శానిటైజర్ కంపల్సరీగా వాడాలి. వాటర్లో శానిటైజర్ వాడకపోతే ఏమవుద్ది, రకరకాల ఈకోలై అనే ప్రాబ్లమ్స్ వస్తాయి, పేగుపోతనే ప్రాబ్లం వస్తుంది. చాలా ఈ ప్రాబ్లమ్స్ని మనం బయటపడాలంటే ఆ యొక్క నీళ్ళల్లో శానిటైజర్ కంపల్సరీగా వాడాలి. బ్యాచ్ మొత్తం మనం పుట్టిన రోజు దగ్గర నుంచి బర్డ్స్ కట్ చేసి, లేదంటే లైవ్ బర్డ్స్ అమ్మే వరకు నేను 2 రకాల వ్యాపారం చేస్తాను. కట్ చేసి 180 గ్రాములు వచ్చిన తర్వాత కట్ చేసి 10 పీసులని ప్యాక్ చేసి మేము సీ ఫుడ్ అమ్మే షాపులకి ఇస్తాం, లేదంటే రెస్టారెంట్లకి ఇస్తాం సొంతంగా. అలా చేసినప్పుడు మాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అదే కాకుండా నాకున్న ఆటోలో చిన్న జాలీలు చేసుకొని నేను ఏం చేసింటే చికెన్ షాపులకి ఇస్తాను. ఒక్కో షాప్ ఆయనకి 20 పెట్టెలు, 30 పెట్టెలు అట్లా ఇచ్చుకుంటే వెళ్ళిపోతా, డబ్బులు వసూలు చేసుకుంటా. ఇది ఒక కష్టపడాలి. మనం వర్కర్ డిపెండ్గా అయ్యే వ్యాపారం కాదు ఇది. సొంతంగా చేసుకోవాలి, డబ్బులు సొంతంగా కష్టపడుకోవాలి. అయితే ఇందులో దాదాపు 1 వారం తర్వాత పెట్టెలో దెబ్బతినేది ఉండదు. పోతే చిన్నపిల్లల్లోనే పోతాయి. ఎందుకని? హీటు చాలక చనిపోతూ ఉంటాయి. హీటు చాలకే చచ్చిపోతాయి అంతే. ఈ హీటు కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే, పేరెంట్ని కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే, పేరెంట్కి ఇచ్చుకునే మేత కరెక్ట్ ఫీడింగ్ ఇచ్చుకోగలిగితే పిల్లలు ఆరోగ్యంగా వస్తాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మనం చక్కగా వారం రోజుల్లో 1000కి మహా అయితే 20-30 పోతాయి అంతే. ఆ 20-30 లోపే తర్వాత పిట్టలు
చాలా చక్కగా ఉన్న వ్యాపారం ఇది. ఈ వ్యాపారం మేము అభివృద్ధి చెందినప్పటికీ 14 సంవత్సరాల క్రితం చెన్నై నుంచి శ్రీకాంత్ గారి దగ్గర నుంచి పిల్లలు తెచ్చుకునేవాళ్ళం. ఇక చెన్నై నుంచి పిల్లలు తెచ్చుకొని పెంచుకుంటాం, ఇది చాలా మాకు జర్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడే హ్యాచింగ్ యూనిట్ పెట్టుకున్నాం. ఈ హ్యాచింగ్ యూనిట్ ద్వారా పిల్లలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ పిల్లల్ని సొంతంగా మేమే వేసుకుంటాం. వారానికి 1000. వ్యాపారం చాలా చక్కగా ఉంది. నిరుద్యోగ యువతకి ఇది ఒక కుటీర పరిశ్రమ. నాకు తెలిసి ఒకేసారి 10,000 20,000 పెంచేసేద్దాం, కొన్ని లక్షలు సంపాదించేద్దాం అనుకునే వాళ్ళకి నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. ఎవరికి కరెక్ట్ అంటే చిన్న పరిశ్రమ, 2-3 గేదెలు ఉండే వాళ్ళని ఏమంటారంటే కుటీర పరిశ్రమ అంటారు. అట్లాగే నా బోటోడిని ఒక 1000 కౌన్స్ పెట్టలు పెంచుకున్నా, చిన్న హ్యాచింగ్ యూనిట్ పెట్టుకున్నా, నాకు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మా పిల్లలను చక్కగా చదివించుకోగలుగుతున్నాను. నా భార్య పిల్లలను చక్కగా ఈ యొక్క వ్యాపారంలో సెట్ అయిపోయాం. ఇక్కడ మేము ఫస్ట్ రోజు దగ్గర నుంచి ఈ కౌన్స్ పెట్టలకి మొదటి రోజు దగ్గర నుంచి అమ్మే రోజు వరకు కూడా బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ అనే మేత వాడతాం. నేను వాడేది గోద్రేజ్ మేత వాడతాను. కొండపల్లి నుంచి మాకు మేత వస్తుంది, గోద్రేజ్ కంపెనీ, అది 10D అంటారు. ఆ మేత చక్కగా చాలా బాగుంటుంది. 21 నుంచి 22 ప్రోటీన్ ఉంటుంది. ఈ కౌన్స్ బిట్టలకి ఎక్కువ ప్రోటీన్ కావాలి. ఈ హై ప్రోటీను ఆ యొక్క ప్రీ స్టార్టర్లో ఉంటుంది కాబట్టి చక్కగా 28 రోజులకే కటింగ్ వచ్చేస్తాయి. దాదాపుగా 180 గ్రాములకి కటింగ్ వచ్చేస్తాయి. 180 గ్రాములకి కట్ చేసేసుకుంటే మనకి చాలా లాభం. మేత పగలనక రాత్రనక ఎప్పుడు మేత బేసిన్లో మేత ఉండాలి. ఒక 1000 కౌన్స్ బిట్టలను పెంచాలంటే ఒక 10 మేత ఉండాలి, 10 నీళ్ళ ఉండాలి. అలాగే ఈ 4000 కంటిన్యూస్గా అంటే వారానికి 1000 చొప్పున నెల వచ్చేటప్పటికి 4000 నా వ్యాపారం చక్కగా జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రీ స్టార్టర్ దాణా వాడటం వల్ల త్వరగా వస్తాయి. అలా కాకుండా కొంతమంది కాన్సన్ట్రేట్ మొక్కజొన్న వాడతారు, అది వాడటం వల్ల ఎక్కువ కాలం అవుతుంది. నా యొక్క అనుభవంలో ఏంటంటే అది ఎక్కువ కాలం డిలే అవుతుంది, వ్యాపారం నెల 15 రోజులు అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. కానీ ఈ నెల రోజుల్లోనే మన వ్యాపారం దాదాపుగా ఫినిష్ అయిపోద్ది. ఇవి నెల రోజుల్లో మళ్ళీ కొత్త బ్యాచ్ పక్కన వెంటనే పిల్లలు వచ్చేది. బ్యాచ్ టు బ్యాచ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వ్యాపారం చేస్తున్నాం. చాలా బాగుంది. నీట్నెస్, ఈ యొక్క వ్యాపారానికి నీట్నెస్ కావాలి. ఒక బ్యాచ్ అయిన తర్వాత మొత్తం ఊడ్చేసి పక్కన ఆ ఎరువంతా బయట పారేసి గాలి వెలుతురు ఉండాలి. ఆ షెడ్లకి ఫార్ములిన్ అనే మందు ఉంటుంది, దాన్ని చక్కగా స్ప్రే చేసేయాలి, డిజిన్ఫెక్షన్ చేయాలి. ఆ తర్వాత మరి కొత్తగా మరి ఆ యొక్క బ్రూడర్లో పిల్లలు వేసిన తర్వాత ఆ హీటు ప్రాపర్గా ఉండాలి. ఆ తర్వాత డిజిన్ఫెక్షన్స్ ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే వేరే వాళ్ళు, నాటుకోళ్ళు ఉన్నవాళ్ళు, వేరే వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఈ షెడ్ లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, ఫార్మలిన్ నీళ్ళతో కడుక్కోవాలి. చక్కగా ఆ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి జబ్బులు రాకుండా మనం నియంత్రించుకోవచ్చు. ఇంకేదైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అంటే పేగుపోత వ్యాధి వస్తుంది. దీంట్లో ఈ పేగుపోత వ్యాధి వచ్చినప్పుడు యాంటీబయాటిక్ సిప్రోఫ్లాక్సిన్ అనే యాంటీబయాటిక్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి ఇంకా గ్రోత్ బాగా పెరగాలంటే గ్రోత్ ప్రమోటర్స్ అని ఉంటాయి. అవి జీప్రోమిన్ అని ఒక మందు ఉంటుంది. అది నీళ్ళల్లో ఒక 40 ml ఒక 1000 కోళ్ళకు కౌన్స్ పెట్టలకు వచ్చి ఒక 50 ml పోసుకుంటే రోజుకి ఒకసారి చక్కగా గ్రోత్ బాగుంటుంది. ఈ యొక్క 10వ రోజు దగ్గర నుంచి లివర్ టానిక్ ఇచ్చుకోవాలి. 10 నుంచి 15వ రోజు వరకు ఒక పూట లివర్ టానిక్, ఒక పూట జీప్రోమిన్ చాలు. అలా ఒక 5 రోజులు ఇచ్చుకోగలిగితే ఆ గ్రోత్ చాలా బాగా స్పీడ్ గ్రోత్ అవుద్ది. 180 నుంచి 200 గ్రాములు బర్డ్ తయారవుద్ది. అప్పుడు ఆ చికెన్ షాపుల్లోకి వెళ్ళినప్పుడు సుమారుగా 100 గ్రాముల పైనే మాంసం అవుద్ది. మనం కట్ చేసిన ఒకవేళ ఇది స్కిన్లెస్ చేసి రెస్టారెంట్కి ఇచ్చిన 100 గ్రాముల పై చిల్లుకి మనకు ఆ యొక్క మీట్ వస్తుంది. తినేవాళ్ళకి చాలా బాగుంటుంది, తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఈ చిన్న వ్యాపారం, తక్కువ ఆదాయం, ఆ కుటుంబ పోషణ నిమిత్తం చాలా బాగుంటుంది. ఇవి పిల్లలు ఒకవేళ మనం ఇంక్యుబేటర్ లేదు కొనుక్కొచ్చుకోవాలి.
పిల్లల కొనుబడి ఒక 8,000 ఉంటుంది. 1000 పెట్టలు వచ్చి ఒక 8,000 ఉంటాయి కొనుబడి. అలాగే వీటికి ఒక 20,000 రూపాయలు మేత దాణా అవుద్ది. దాణా ఖర్చు ఒక 20,000 లోపే అవుద్ది. అంటే సుమారుగా 8 బస్తాలు 7 బస్తాల నుంచి 8 బస్తాల వరకు ప్రీ స్టార్టర్ బస్తాల్లో ఖర్చు అవుతాయి. అప్పుడు ఒక 20,000, ఒక పిల్లల కనుబడి ఒక 8,000, 28,000 మందులు కానీ కరెంటు కానీ ఏవైనా కానీ 1000 పిల్లలు తయారవుతాయి 30,000 అవుద్ది. అంటే ఒక్కొక్క పెట్ట తయారవడానికి 30 రూపాయలు అవుద్ది ఈ రోజున పరిస్థితులను బట్టి. ఇవాళ దాణా ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఎంత 30 రూపాయలు అయిపోయినా మనం అమ్మడానికి వాళ్ళు 40 రూపాయలు అమ్ముతున్నాం, 10 రూపాయలు మిగులుతుంది. 1000 కోడి పిల్లల్ని 1000 కౌజు బిడ్డల్ని మేము పెంచితే వారానికి 10,000 మిగులుతున్నాయి. నెల వచ్చేటప్పటికి 40,000. మా కుటుంబానికి మాకు అన్ని ఖర్చులు పోను దాదాపు 40,000 ఉంటాయి. చాలు, అంతకంటే నాకు ఎక్కువ సంపాదన అవసరం లేదు. చాలు, ఈ సంపాదన మా కుటుంబాన్ని పోషించుకోవడం సరిపోతుంది. ఒకవేళ ఒక్కోసారి సేల్ లేదు, ఆ సేల్ లేనప్పుడు వాటిని కట్ చేసుకుని మేము డిప్లో పడేసుకుంటాం, వచ్చే వారం అమ్మేసుకుంటాం. మేము అమ్మిన చోట్ల కూడా ఆ యొక్క సరుకు ఫ్రోజన్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. అట్లాగే ఒక వారం రోజుల్లో అలా ముందుకు వెళ్ళిపోతాం. చక్కని వ్యాపారం. అలాగని లక్షలు సంపాదించేస్తుందని నేను అన్నాను. కుటుంబానికి ఎంత కావాలో ఖర్చు పోషణ ఎంతో సరిపోతుంది. నిరుద్యోగ యువతకి సరిపోతుంది. కాబట్టి నేను 14 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాను. వదలతలే దీన్ని. ఎందుకని? ఇందులో నేను రూపాయి తింటున్నాను. చాలు. ఈ కొద్ది కొద్దిగా ఈ రూపాయిని మా కుటుంబం అంతా, నా భార్య నా పిల్లలు కష్టపడుకుంటాం. ఎవరు కాలేజీలకి వాళ్ళు వెళ్ళిపోతారు. మా మిస్సెస్ నేను చక్కగా ఉన్నాం. పెద్ద అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడంటే దానికి కారణం, ఇన్ని లక్షల రూపాయలు నేను ఖర్చు పెడుతుందంటే కారణం నాకున్న ఈ చిన్న వ్యాపారం. చాలు. కాబట్టి ఎవరైనా దీన్ని ప్రారంభించాలంటే 4 రకాలుగా ఆలోచన చేసి మనం కష్టపడగలము, ఇందులో సొంతంగా మనం కష్టపడగలము, చేయగలము, వ్యాపారంలో అభివృద్ధి చెందగలను అనే థాట్ మీకు వస్తే చాలు, న్యాయంగా చక్కగా మీరు సక్రంగా సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు దయానిధి, మచిలీపట్నం.